తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మున్సిపాలిటీ, మండల, పంచాయతీ కార్మికుల సమస్యలు తెలుసుకుంటున్న దళవాయి వెంకటనారాయణ, వడ్డే సిమెంటు పోలన్న దాతృత్వం చాటిన దళవాయి కుటుంబ సభ్యులు వడ్డే సిమెంటు పోలన్న, దళవాయి వెంకటనారాయణ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, మండల, పంచాయతీ కేంద్రాల్లో గత కొద్ది రోజుల నుండి కార్మికులు చాలని జీతాలతో అనుభవిస్తున్న సమస్యలు తెలుసుకొని పుట్టపర్తి నియోజకవర్గం మున్సిపాలిటీ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని శనివారం పుట్టపర్తి మున్సిపాలిటీ కార్మికులకి వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక సహాయ సహకార కార్యక్రమాలు చేశామని, ఇకపై కూడా చేస్తామని వారు తెలిపారు. పంచాయతీ కార్మికులు మున్సిపాలిటీ కార్మికులకి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తారని, అలాంటి వారికి వస్త్రాల పంపిణీ చేయడం ఆనందకరమని, సేవా కార్యక్రమాలు చేయడంలో వడ్డెర్ల సంక్షేమ సంఘం ముందు ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు దండగల మారెప్ప, నల్లమాడ మండలం గంగులప్ప, ఇందుకూరిపల్లి ఉత్తన్న, శ్రీరాములు, వలిపి వెంకటరమణ, అనంతపురం పుల్లప్ప తదితర వడ్డెర నాయకులు పాల్గొన్నారు. సంక్రాంతి రేపు భోగి, మొన్నాడు సంక్రాంతి, హనుమన్ నాడు హనుమ ఉంది కాబట్టి మన పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి పాదాల సంత రాత్రి అనక, పగులనక, రేయి అనక, పామనక, గుట్టలనక, ఇంకోటి అనుకోకుండా మన మున్సిపాలిటీ సిబ్బంది రాత్రి అనక, పగులనక అనేక కార్యక్రమాలు చేస్తూ మన ముందరే సరిపోతూ టెంట్ వేసుకున్నారు. కనీసం వాళ్ళకు నెల జీతాలు ఇవ్వలేక ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు దాదాపు 15-20 రోజుల నుండి కష్టపడి ఈ ప్రకారం చేస్తుంటే జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎవరు ఎక్కడ కార్యకర్తలు ఉంటారో, ఎవరికైనా అంగన్వాడీ వాళ్ళకైనా, మున్సిపాలిటీలో వర్కర్స్కైనా వాళ్ళు లేకపోతే, మున్సిపాలిటీ వర్కర్స్ లేకపోతే అక్కడ ఖచ్చితంగా మనకు నానా వ్యాధులు వస్తాయని చెప్పి ముందు నుండి వీళ్ళు చేసే సేవ కానీ, వీళ్ళు చేసే కష్టం కానీ, ఏ రాజకీయ పార్టీలు కానీ, ఏ ఉద్యోగస్తులు కానీ మనం ఎవరూ చేయలేదు. రాయ్యం బదులు వాళ్ళ భార్యలో బిడ్డలు నిడిచి, భర్తలు నిడిచి చూడ ఆడపడుతులు, ఇంతమంది ఆడపడుతులు భర్తల్లో సంసారాలు కూడా వదిలి రాత్రి బదులు వీధి వాడ పోయి శుభ్రం చేసి ప్రతి టౌన్లో, ప్రతి ఊరిలో, ప్రతి పంచాయతీని ఇంత నీటి. మున్సిపల్ కార్మికులు మన టౌన్ ఏదైనా క్లీన్గా ఉండాలంటే అది మున్సిపల్ కార్మికులు ఉండాలి. అలాంటిది వాళ్ళకి నితనము వాళ్ళ జీతాలు వాళ్ళకి సరిపోకపోతే 25 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం ఒక్క మాట కూడా కనీసం వాళ్ళతో చర్చలు చేసేదానికి కూడా ఆయన సుముఖంగా లేడు. ఒకటే ఆలోచించుకోవాలా, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ప్రతి దాంట్లోనూ నిత్యావసరాలు అన్నింటిలోనూ పెరిగిపోయినాయి. వాళ్ళకి ఇచ్చే జీతాల్లో వాళ్ళు ఏం చేసుకోగలరు? పండుగలు చేసుకోగలరా, లేకపోతే ఏమైనా సరుకులు కొనుక్కోగలరా, బట్టలు కొనుక్కోగలరా, ఏం కొనుక్కోగలరు? 25 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ పడికాపులు కాల్చి బజార్లో కూర్చొని ధర్నాలు చేస్తుంటే కూడా ఈ గవర్నమెంట్కి కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కానీ, ఏమాత్రం మినిస్టర్లకు కానీ ఏమాత్రం పట్టలేదంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన నడుస్తుందనేది కూడా ఒకరు ఆలోచించుకోవాలా. గత ప్రభుత్వంలో దాదాపుగా చంద్రన్న కానుక దారాగుండా క్రిస్టియన్స్ అయితేనేమి, చంద్రన్న మన పండుగలు వచ్చిందంటే సంక్రాంతి కానుకగా ప్రతి ఒక్కరికి అందజేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అది కూడా లేదు. ఆ రోజులో అన్ని వంట సరుకులన్నీ ఆ రోజుల్లో ఇస్తుండే నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు అది కూడా ఇవ్వలేకపోతున్నాడంటే ఎంత దుర్మార్గంగా గవర్నమెంట్ ఉన్నదనేది కూడా మనం ఆలోచించుకోవాలా. ఈరోజు మా వంతు ఏం లేదు, మీ మద్దతు మాకు కావాలా. రేపు రాబోయే ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి వడ్డెర సోదరులు ఏరో ఒకరు ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారు. వాళ్ళకందరి మీ అండదండలు మాకు ఉండి మాకు ఓటేసి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఓటర్లకు కేటాయిస్తుంది కాబట్టి అంత ధైర్యంగా ముందుకు వచ్చి మేము ముందుకు పోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కేటాయించి మాకి ఏదైతే ఉండాలో వాటికి ఎలాంటి పార్టీ అతీతంగా మాకు ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి దండం పెట్టుకుంటున్నాము. మా ఇంత సాయం మా వడ్డెర్ల గోర్బండి అసోసియేషన్ ద్వారా ఉండను వడ్డెర్లతోనూ త్వరలో
జెంట్స్ కూడా మగవాళ్ళకు కూడా త్వరలో ఇస్తాం. మేము ఆడోళ్ళకి అనుకున్నాము, ఆడోళ్ళకి తెచ్చినాము. త్వరలో కూడా వాళ్ళు కూడా మేము బట్టలు వస్తువులు ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇంకోటి మా ఇంత సాయం చేస్తున్నాము, ప్రతి ఒక్కరు ఆచరించి మీ ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పేసి సరే ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తున్నాము. మీ ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరూ ఎత్తుకొని పోయి సంక్రాంతి కానుక అనుకొని మీ ఆశీస్సులు మాకు కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. శ్రమదానంతో కూడుకున్న వాళ్ళం మనం. ప్రతి ఒక్కటి ఎంగిలి కానీ ప్రతి ఒక్కటి మనమైతే చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. కానీ దయచేసి మీరైతే దాదాపు 110 మంది ఇక్కడ ఉండారంటారు మన పుట్టపర్తి మున్సిపాలిటీలో. 110 మంది కూడా వడ్డర్లకు దేవుడి వల్ల వడ్డర్లకు ఖచ్చితంగా వస్తుంది. వడ్డర్లకు ఖచ్చితంగా సీటు వస్తుందని వెంగనారాయణ గారు, పోలన్న గారు మా తమ్ముళ్ళైనా వారికి మీ వంతు మద్దతే. ప్రతి ఒక్కరికి మీరే పోయేది. మేమైతే ఏడో బజార్లో పోయి ఒకరికి చెప్పేవాళ్ళం, కానీ ఇల్లు తిరిగే కార్మికులు మీరు ఒక్కరే. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇదే డేట్కే ఇప్పుడు ఈరోజు ఆడోళ్ళకనే చీరలు ఇంతమంది ఉంటారంటే మాట చెప్పిన మా బావ కృష్ణమూర్తి గారికి చెప్పిన బావా, ఒక ఆడోళ్ళే కాదు 110 మంది ఆడ ఉంటారు బావా. 110 మంది సిబ్బంది నేను దాంట్లో పనిచేసిన వాళ్ళని. దయచేసి అందరికీ వాళ్ళ భార్యలకు ఇచ్చుకుంటారు, అందరికీ తీసుకురండి అంటే తర్వాత మీకు మగోళ్ళు కూడా డ్రెస్సులతో సహా మనం చూసినాం ఇంతకుముందు. మీకు అందరికీ తెలుసు, అప్పట్లో నేనున్న కూడా డ్రెస్సు ఈనోపారం కావాలంటే మీరు కార్మికులకు అందరికీ తెలుసు. ఈనోపారం కావాలంటే సాధించిన కాలం ఉంది. నేను ఆ పొద్దు కూడా నా వంతు సాయము మీకందరికీ సాయం చేసినానో లేదో మీ మనసుల్లోకి తెలుసు అందరికీ. ఈరోజు కూడా మళ్ళా మా తమ్ముళ్ళు ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో ఏమన్నా దేవుని దయ వల్ల మీ అందరి సహకారం వల్ల గవర్నమెంట్ భారమైతే మీకందరికీ మిమ్మల్ని అందరినీ పూల్లో పెట్టుకొని చూస్తానని నా మీద నమ్మకంతో ఉంచి ఇంక నుంచి మీరంతా ఇంటింటికి పోయేవాళ్ళు కాబట్టి మీ శ్రద్ధతో మనోడు ఆడున్నాడు, మనకు మంచి జరుగుతుంది, మనం మేలు జరగల్లా. 29,000 ఓట్లు ఉన్నాయి మన పుట్టపర్తి మున్సిపాలిటీలో పరిధిలో. మీ వంతు సహకారం మాకు చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కొక్కరు వచ్చి ఈ స్పీకర్లు వాళ్ళ చేతుల నుంచి స్వీకరించాలని కోరుతూ